హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సుభాషిణి గారు, మిమ్మల్ని నేను ఫస్ట్ కాంటాక్ట్ చేసినప్పుడు ఏదో ఒక ఛానల్లో ఒక చిన్న క్లిప్ చూసి నేను మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. మీరు ప్రూఫ్స్‌తో సహా వచ్చినట్టున్నారు. అసలు ఏంటి మేడం బవిత గురించి మాకు చెప్పండి? తనకు ఏం చెప్పినా ఎవరు నమ్మే పరిస్థితి కాదు మేడం ఇది. యెస్. ఎందుకంటే నేను కూడా మనం- నమ్మడానికి టైం పట్టింది. అందుకే అసలు షూట్‌కి వస్తే కెమెరా ముందు మీతో మాట్లాడదాం అని చెప్పేసి నమ్మను. ఇది కూడా అన్ని నేను అందరితో నేను డిస్కషన్ చేసుకొని ఒక గురుగారితో కానీ తన జాతకం ప్రకారం కానీ హాస్పిటల్ కానీ అని తెలుసుకున్న తర్వాతనే నాకు కూడా క్లియర్గా అనిపించింది. తను ఏదైతే చెప్తుందో అవి కూడా మేము వెళ్ళాము, చూసాము. హ్మ్. ఇంకా తను చిన్నప్పటి నుంచి ఏదైతే చెప్తుందో ఓకే. ఆ విషయాలకు ఒక అడవి అని చెప్తుంది, ఒక గుడి అని చెప్తానండి. ఆ గుడి కింద గుడి ఉంది, విగ్రహాలు తీయాలి. అక్కడ ఉండే శివుడు, దుర్గామాత, నరసింహస్వామి వీళ్ళ పేర్లు చెప్పేది, నాగదేవతలది. అవి తీయాలి, నేను అడవిలోకి వెళ్ళాలని చిన్నప్పటి నుంచి అంటున్నాను. చిన్నప్పటి నుంచి అంటే ఏ ఏజ్ నుంచి? 9 years నుంచి. 9 years వరకు బవిత మామూలుగానే ఉందా? అంటే మామూలుగానే ఉండింది. స్కూల్కి స్కూల్కి వెళ్ళడం, వెళ్ళడం ఇంటికి కానీ, రావడం, రావడం అందరి కానీ, పిల్లలని అందరి ఆడుకోవడం. పిల్లలు ఆడుకోవడం కానీ హ్మ్. అన్నీ బాగానే ఉన్నాయి. తర్వాత 9 years లో తనకు అమ్మవారు పోసింది. హ్మ్. అమ్మవారు పోయడంతో ముందు తగ్గింది, స్నానం చేయించాం. మళ్ళీ సెకండ్ టైం పోసింది. సెకండ్ టైం పోసినాక తనకు హెవీగా మాట్లాడడము, నేను వెళ్ళిపోవాలనడము, మీరు ఎవరు నన్ను పట్టుకుంటున్నారు, నేను వెళ్ళిపోవాలి అని అనేది. హ్మ్. అంటే ఎక్కడికి వెళ్దావు, ఏంటమ్మా అని అడిగాను. ఏం చెప్పదు, మా అమ్మ రమ్మంటుంది, నేను అడవిలోకి వెళ్ళాలంటది మీరు చెప్పలేదా నేనే కదా అమ్మని అని చెప్పి? అని చెప్పాను. హ్మ్. అంటే నువ్వు నాకు అమ్మవే, కానీ నువ్వు సెకండ్ అమ్మవి, ఫస్ట్ వాళ్ళు నాకు అమ్మ నాన్న అంటది. మీ అమ్మ నాన్న పేర్లు ఏంటంటే నాగదేవత పేరు, నాగరాజు పేరు చెప్పేది. హ్మ్. వాళ్ళ బిడ్డని నేను ఆ బిడ్డలు కాబట్టి నీకు ప్రసాదించను నన్ను అని చెప్పింది. భవిత, నువ్వు చెప్పు, మామూలుగా నీకు 9 సంవత్సరాల వయసులో నువ్వు అమ్మతో అలా మాట్లాడడం నీకు గుర్తుందా? అప్పుడైతే నాకు గుర్తులేదు. రీసెంట్‌గా నాకు గుర్తొచ్చింది. ఇప్పుడు భవిత వయసు ఎంతండి? 20 సంవత్సరాలు ఉంటాయా? 22. 22 సంవత్సరాలు. 22. 22 ఇయర్స్ ఇప్పుడు నీకు. కాకపోతే నీకు ప్రత్యేకంగా అసలు ఈ విషయం గురించి ఎప్పటి నుంచి గుర్తుంది? అంటే నేను పలానా అని చెప్పేసి నువ్వు ఎప్పటి నుంచి నమ్ముతున్నావు? నేను ఫస్ట్ అయితే నమ్మలేదు. 18 years తర్వాత నాకు క్రిస్మస్ కనపడడం కానీ కొన్ని దాంట్ల వల్ల నేను కన్ఫర్మ్ చేసుకున్నా. నువ్వు నమ్మలేదు అంటున్నావు, మరి అమ్మేమో నువ్వు చెప్తున్నావు అని చెప్పేసి చెప్తున్నారు. హ్మ్. అప్పుడేంటంటే కనుక ఇవన్నీ ఉంటాయా అని ఒక మైండ్ సెట్‌లో ఉన్నాను నేను ఫస్ట్ అయితే కనుక. చిన్నప్పుడు ఉండేటంటే విజువల్స్ కనిపిస్తున్నా నేను లైక్ తీసుకున్నా. హ్మ్. తర్వాత మెల్లమెల్లగా నాకు కన్ఫర్మ్ అవ్వడం కానీ, అంటే పర్టికులర్‌గా బూర శబ్దం విన్నప్పుడు కానీ నా మైండ్ అనేది కొంచెం డిఫరెంట్‌గా వెళ్ళేది. హుహు. కాదు, ఇప్పుడు ఏం చదువుకున్నావు నువ్వు? నేను 6th కంప్లీట్. 6th 6th కూడా అవ్వలేదు. కంప్లీట్ అవ్వలేదు. ఓకే. 6th లో ఉన్నప్పుడే పాపకు ఇంకా అమ్మవారు 2 పోయడం months జరిగిందా? ఉంటే కనుక కంప్లీట్ అయిపోయినాక తనకు అమ్మ వస్తుంది. ఇంకా అమ్మ పోసింది తగ్గిన తర్వాత ఇంకా మళ్ళీ పాపని స్కూల్కి పంపించాలని మీరు ఎప్పుడు అప్పటి నుంచి మేము ఆలోచించలేదా? హాస్పిటల్లో తిరగడం, హాస్పిటల్ అడ్మిట్ కావడం. హ్మ్. ఫస్ట్ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, ప్రొద్దుటూరులో హ్మ్. రంగారెడ్డి సారు. హ్మ్. అని పాపను చూసి ఇమ్మీడియట్గా కర్నూలుకి వెళ్ళమన్నాడు. కర్నూలు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాం. మీరు అక్కడ కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు. 2014 ఓకే. హాస్పిటల్. అప్పుడు కూడా తను హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు కూడా తను బ్లడ్ తీయాలంటే, నా బ్లడ్ ఎందుకు తీయాలి, నాకు ఏ జబ్బు లేదు, నాకేం లేదు, నన్ను ఎందుకు తీసుకొచ్చారు అని గొడవ చేసేది 2014లో. హ్మ్. అనేది. ఓకే. ఇంకా అట్లా చేస్తా అంటే అందరూ పట్టుకొని ఆ బ్లడ్ తీశారు టెస్టింగ్ అని. బ్లడ్ తీసిన ఎవరికి అంటే చాలామంది చికెన్ పాక్స్ పోసిన వాళ్ళకి అందరికీ చాలామంది పిల్లలు ఉన్నారు. హ్మ్. మా పాపతో పాటు చాలామంది పిల్లలు ఉన్నారు. ఆ టైంలో చాలామందికి అదే జరిగింది. హ్మ్. 11 years 10 years లోపు పిల్లలకి అందరికీ అట్లా జరిగిందనమాట. అందరికీ రికవర్ అయిపోతున్నారు, ఇంటికి వెళ్ళిపోతున్నారు. మా పాప మటుకు డిశ్చార్జ్ చేయలేకపోతున్నారు. అది ఏంటనేది వాళ్ళకి అర్థం కావట్లే. బ్లడ్లో కానీ, స్కానింగ్లో కానీ, ఎంఆర్ఐ స్కానింగ్ కానీ, బ్రెయిన్ కూడా తీశారు. బ్రెయిన్ ఏమైనా అప్సెట్ అయిందా, బ్రెయిన్ బ్లడ్ ఏమైనా క్లాట్ అయిందా ఇప్పుడు అన్నీ 9 తీశారు. ఇయర్స్ పాప అంటున్నారు. చికెన్ పాక్స్ పోసినప్పుడు జనరల్ గా ఏంటంటే మన ఫిజికల్ బ్యాలెన్స్ ఎప్పుడైతే బాగాలేదో మెంటల్ బ్యాలెన్స్ చాలా మంది కోల్పోయే ఉంటారు. సమస్య ఉంటుంది. ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు మనకైనా వరుసగా ఒక వారం రోజులు జ్వరం వచ్చింది అనుకోండి, మనకు కూడా కొంచెం మెంటల్ బ్యాలెన్స్ అనేది ప్రాబ్లం వస్తుంది. అది బాడీలో ఉన్న వీక్నెస్ వల్ల కావచ్చు, ఫలానా కారణాల వల్ల కావచ్చు. మీరు పాపను ఆ టైంలో ఆ విధంగా అర్థం చేసుకోలేదా? చూపించాం. హ్మ్. డాక్టర్స్ ఏం లేదంటున్నారు. హ్మ్. వాళ్ళు చేసే ప్రతి టెస్ట్ చేయలేదు అనలేదు. ప్రతి ఒక్క టెస్ట్ వాళ్ళు చేశారు. చేసిన తర్వాత హాస్పిటల్ తిరుగుతున్నాం, వస్తున్నాం, అడ్మిట్ అవుతున్నాం.
ఒక 1 వీక్ 10 డేస్ అట్లా ఉంటాం. మళ్ళీ డిశ్చార్జ్ అవ్వడం, ఇంటికి వెళ్ళిపోవడం. ఈ మెడిసిన్ వాడండి అంటారు. ఆ మెడిసిన్ వాడినా తను మత్తుగా పడుకుంటే తప్ప ఇంకా ఆకలి ఎక్కువ. ఆ టాబ్లెట్లకు ఆకలి ఎక్కువ, నిద్రపోవడం ఎక్కువ. ఏ టైం అయినా సరే, డే నైట్లో ఏ టైం అయినా సరే ఆకలి అంటే చాలు ఇంకా ఆ టయానికి ఒక హాఫ్ అన్ అవర్ ఆమెకు ఏదైనా పెట్టాల్సిందే, లేదంటే ఆగదు, ఏడుస్తానింది భరాయించలేక. మేడం అంటే నార్మల్ గా అడుగుతున్నాను, ఇప్పుడు వన్స్ ఇప్పుడు మీరు ఆ అడవి ఏదో చెప్తున్నారు కదా, ఆ అడవికి మీరు వెళ్ళడం జరిగిందా? జరిగింది. ఎప్పుడు వెళ్ళారు? 6 months అయింది. ఇప్పటికి 6 months అవుతుందా? పాప చిన్నప్పటి నుంచి చెప్తుంది కదా, మరి ఇంత చిన్నప్పటి నుంచి చెప్తుంది. అది ఎక్కడ ఉండేది మనకు తెలియదు. ఎందుకంటే ఈ పాప ఇట్లా చెప్తుంది. కొంతమంది కూడా తనకు జ్వరం వచ్చింది కదా, అమ్మవారు పోసింది కదా, తను ఒక మెంటల్ గా మాట్లాడుతుంది, ఒక పిచ్చిదానిలాగా మాట్లాడుతుంది. అంటే ఎవరన్నా పిచ్చిది అంటే కనుక వాళ్ళ మీదకి సీరియస్ అయ్యేది, కొట్టేది, కొరకడం అట్లా చేసింది. నేను కాదు పిచ్చిదాన్ని, మీరు కొట్టడం కొరకడం లాంటివి కూడా చేసిందా? అంటే పిచ్చిది అంటే గనక నాకు ఏ పిచ్చి లేదు, నాకుండేది మా అమ్మ కనిపిస్తుంది, మీరెందుకు నమ్మట్లేదు. చిన్నప్పుడు అప్పుడు తెలియని వయసు కదా. ఇంకా అట్లా అవడంతో డాక్టర్స్ ముందర కూడా అదే మాట్లాడేది. ఇంకా కర్నూలు హాస్పిటల్లో ఉన్నప్పుడు చీఫ్ డాక్టర్, 3 జిల్లాలకు చీఫ్ డాక్టర్ ఆయన. అమ్మ ఇప్పుడు మామూలుగా మీ పాపకి పూర్వజన్మ తాలూకా విషయాలు గుర్తొచ్చినాయి అనుకోవచ్చా? అవును. అంతేనా? అవును. కానీ డాక్టర్స్ అది ఐడెంటిఫై చేయట్లేదా? అంటే అలాంటి రిపోర్ట్స్ లో బయటకు రావా? నాకు అప్పుడు తెలియక రాలేదు. అడుగుతున్నాను. అప్పుడంటే చీఫ్ డాక్టర్ ఒక హాఫ్ అన్ అవర్ పైన తను అబ్జర్వేషన్ చేశాడు కూర్చొని. అంటే జనరల్ వార్డ్ ఇది కర్నూలులోనే. ఆయన కూర్చొని నాకు హాఫ్ అన్ అవర్ పాపతో ఏం మాట్లాడినా కూడా మా అమ్మ ఉంది, నాకేం లేదు సార్, మా అమ్మని ఒక పిచ్చిది, నాకేం లేదన్నా కూడా నన్ను తీసుకొని వచ్చింది హాస్పిటల్కి. నాకు ఏ జబ్బు లేదు, నేను అడవిలోకి వెళ్ళాలి, విగ్రహాలు ఉంటాయి, నేను తీయాలి. ఇప్పుడు సైకాలజిస్టులు, సైక్రియాటిస్టులు ఇలాంటి వాళ్ళ దగ్గర తీసుకెళ్లారా? చూపించాము. ఇప్పుడు వాళ్ళు కూడా పాప కండిషన్ నమ్ముతున్నారా మరి? అంటే వాళ్ళు ఏం లేదని చెప్తారు, కానీ ఇట్లా జరుగుతుందని చెప్తే ఎవరు నమ్మట్లే కదా మేడం. రీసెంట్ గా 1 year అయింది. చందనగర్ హాస్పిటల్కి వెళ్ళాము, రిపోర్ట్స్ కూడా ఉన్నాయి దగ్గర. MRI స్కానింగ్ తీశారు, బ్లడ్ టెస్ట్ చేశారు, ఏం లేదండి. ఫస్ట్ మేడం లేదు, సార్ ఉన్నాడు. ఆ సార్ రిపోర్ట్స్ రాపించాడు, చేయించాం. రేపు రాండి మేడం ఉంటుంది, చూద్దాం, మీరు ఫస్ట్ నుంచి చూపించిన రిపోర్ట్స్ చూపిస్తున్నారు కదా, ఇదే రిపోర్ట్స్ మేడంతో కూడా మాట్లాడండి అంటే కనుక ఆ మేడం ఏమన్నది, వెన్నపూసకు నీరు తీసి టెస్ట్ చేయాలనింది. వెన్నపూసకు నీరు తీసి టెస్ట్ చేయించాం. అందులో కూడా ఏం లేదు. జస్ట్ ఇట్లా కూర్చున్నామో లేదో, ఒక్క నిమిషం కూడా మాట్లాడలేదు మేడం. ఏమనిందంటే, అమ్మాయి కావాలనే చెప్తుంది, మిమ్మల్ని మోసం చేయడానికి, చదవడానికి ఇష్టం లేకనే మిమ్మల్ని పిచ్చోళ్ళు చేస్తుంది అని అనేది. ఎంత వయసు అప్పుడు పాపకి? 1 year బ్యాక్ మేడం. ఓకే, అంటే 21 సంవత్సరాల వయసులో. అంటే ఇంకా ఏం నన్ను ఆమె మాట్లాడించట్లేదు. ఇంకా నేను చెప్పాలి కదా మేడం, ఇట్లా కర్నూలు హాస్పిటల్ ఇలా జరిగింది, తర్వాత కూడా ఇట్లా చేయించాం, ఇన్ని చేశాను. చిన్నప్పటి నుంచి డ్రామాలు ఆడుతుంది అమ్మాయి, మిమ్మల్ని మోసం చేస్తుంది, చదువుకోవడం ఇష్టం లేక. కానీ ఒక లేడీస్ మేడం, అంటే తనకు కూడా పిల్లలు ఉంటారు కదా. ఇంకా నేను ఏం మాటలేదు, ఓకే మేడం అని చెప్పేసి వెళ్ళొచ్చాను. హాస్పిటల్ పేరు కూడా నేను రివీల్ చేయను, ఎందుకు బాగోదని చెప్పేసి. అంటే అదే టెస్టులు కూడా నా దగ్గర ఉన్నాయి, అదే హాస్పిటల్ టెస్టులు కూడా నా దగ్గర ఉన్నాయి.